సూపరా? అమ్మా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయుర్రి. ఉంటాం మళ్ళా. లైక్ వేయండి అమ్మా, తినుకుంటుంటున్నా, నేను మర్చిపోతున్నా చెప్పడానికి. లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపించండి, ఇట్లా సపోర్ట్ చేయండి. నాకు మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉంటుంది, మీ ముందు ఉంటా. మీరు సపోర్ట్ చేసారు కాబట్టి నేను దాకా వచ్చిన, ఇంకా కూడా మీరు నన్ను పొలిగిస్తేనే నేను మీ ముందు. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇవాళ సండే మటన్ బిర్యానీ అన్నది ఇదొక లెక్క, ఇంతకుముందు చేసినో లెక్క. దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఎందుకంటే అది చేసినావు ఇది చేసినావు అని అనుకోకుండా, అదే దాని టేస్ట్ దానికే ఉంటుంది, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. ఈ టేస్ట్ కూడా చూడుంది, ఇది ఎట్లా వంట అన్నది చూడుంది. బిర్యానీ చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ. చికెన్ ఎక్కువ చేస్తా కదా, చికెన్ బిర్యానీ అంటుంది. చికెన్ మటన్ బిర్యానీ చేస్తున్నాయి. ఇట్లా మటన్ మాత్రం మంచిగా క్లీన్గా గడుపుకొని 2-3 సార్లు గడుపుకొని ఇట్లా మంచిగా గడుపుకొని, ఇప్పుడు హాఫ్ కేజీ ఉంటుంది, హాఫ్ కేజీ ఉంటుంది కాబట్టి ఇవో హాఫ్ కేజీ రైస్ కొడుతా. ఇట్లా ఒక అర్ధగంట నానబెట్టేసుకోండి. ఇప్పుడే కడిగిన అర్ధగంట సేపు. నేను ఇది కలిపింది కూడా అర్ధగంట పెట్టుకుంటా. ఇది కలిపింది కూడా ఇక నేను కలిపేది కూడా నేను చూపిస్తాను. ఇగో ఇప్పుడు ఆనియన్ గోలించుకున్నా కాబట్టి ఆయిలే ఇట్లా ఉన్నదని అనుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, పుదీనా 2. ఇక ఎట్లయినా బిర్యానీ అంటే అవి 2 ఉండాలిగా. కుంకుమ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నా. ఆనియన్ గోలించుకున్నాను కదా, గోలించుకున్నా. ఎందుకంటే ఇక టైం పడుతుంది, మీకు అన్ని చూపించాలంటే లేట్ అవుతుందని ఇట్లా చూపించిన. ఇక బిర్యానీ ఆకు, ఇగో జీలకర్ర, ఇగో సాజీరా, ఇగో కొంచెం కరివేపాకు వేసుకొని మీ ఇష్టం. కానీ ఇగో జాపత్రి, ఇలాచి, ఇగో దాల్చిన చెక్క, మిరియాలు. ఇగో ఇదైతే ఇవి ఎందుకు చూపిస్తున్నాం అంటే రైస్కు చూపిస్తున్నా. ఇగో స్టారు, బండ పువ్వు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. ఇగో ఇదైతే పెరుగు కొంచెం సల్లోలో వేసుకొని ఉంచుకోరు కొద్దిగా ఇట్లా వాటర్ పోసి. ఇగో ఇప్పుడు ఇది మటన్కు బిర్యానీకి మన దాంట్లో మసాలా ఉంది. ఆ మసాలాని కారం, నెయ్యి, పసుపు, ఆనియను, 2-3 పచ్చిమిర్చి. ఇవి ఎట్లా వేస్తా అన్నది చూడు, మీరు చూసి చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం పట్టకుండా షార్ట్ కట్లా ఎట్లా అయితే అందుకు చూపిస్తాను, మీకు చూపిస్తున్నా. ఇది ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు. కొద్దిగా నానితే బాగుంటుంది అని నేను ఇప్పుడు నానబెడుతున్నా. ఏంటంటే మటన్ కలిపి నానబెడతా, చూపిస్తారా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేయండి. 2 టీ స్పూన్లు వేయండి. పుదీనా, కొత్తిమీర, ఇదంతా పెట్టిన దీనికే కాదు, నేను దెంపి పెట్టుకున్నా. ఎంత వేసుకొని నాకు వేసుకోండి ఇష్టం నాకు. ఇప్పుడైతే సాజీరా ఒక టీ స్పూన్ వేయండి. సాజీరా మీకు కొలతలు గుర్తు చెప్తున్నా. 1/2 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాం ఏంటని అనుకోకూడదు, వేసుకోండి. ఇప్పుడు ఇలాచి, హోల్ గరం మసాలా, ఇలాచి, ఇది అనాస పువ్వు, చెక్క, మిరియాలు ఒక 10 గల్లు వేసుకోండి. మిరియాలు 10 గల్లు వేసుకుంటే బాగుంటుంది. ఇక గరం మసాలా మన ఉన్నది 1 టీ స్పూన్ వేసుకుంటున్నా. గరం మసాలా అంటే ఇలా ధనియాల పొడి, ఇలాచి, లవంగము, అన్ని రకాలు మనము ఏంటంటే బిర్యానీకి సంబంధించినవి కానీ మనకు మసాలాకు సంబంధించినవి అన్నీ. సాజీరా అన్నీ కలిపినాయి. ఇది సాజీరా వేసిన ఉడక కానీ ఇది మిక్స్ పట్టింది అట్లా. మసాలా ఇది దీనికి మనకు ఎప్పుడెప్పుడు మసాలా ఉడికి పసుపు వేస్తా, కారం వేస్తా. చూడు కొంచెం చిట్కడంతా పసుపు వేసుకోరు, ఎక్కువ వేసుకోకూడదు. పసుపు అయితే అన్నం కొద్దిగా వేసుకోరు. టీ స్పూన్ల హాఫ్ కారం. 1/2 కేజీకి ఎంత వేసుకుంటున్నా అన్నది కారం చూడండి. ఇది సప్పగా ఉంది, 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు పెరుగు ఇట్లా సల్లోలో వేసి, నిమ్మకాయ కట్ చేసుకుంటా కొద్దిగా,
ఒక నిమ్మకాయ తీసుకుంటున్నా. మంచిగా రసం మంచిగా ఉంది. ఇక మంచిగా లేకపోతే 2 నిమ్మకాయలు తీసుకుంటాం. ఎత్తులు పడకుండా చేదస్తుంది. ఇత్తులు అయితే పడనీయకుర్రి. మనం చేతితో వింటే మాత్రం ఇత్తులు పడతాయి. దీంట్లో వింటనైతే ఇత్తులు పడాయి. ఈ విషయం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఉంటే వేసుకోండి, నా నూనెతో చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసిన నెయ్యి. ఉప్పు వేసుకుంటా కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది 1/2 కేజీ. మీరు ఉప్పు ఎట్లా తింటే అట్లా వేసుకోండి. మీ ఉప్పు మీ ఇష్టం, ఇక అది విషయం. రైస్లో కూడా వేస్తా కదా, నేను రైస్ నానబెట్టిన రైస్ చేసుకుంటాను కదా. ఇప్పుడు కలిపేసుకుందాం. ఇది మంచిగా కలుపుకోవాలి. ఒక అర్ధగంట నానాలి. నానితేనే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పట్టుకొని మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకోండి. ఫ్రెష్గా పట్టుకుంటేనే బాగుంటుంది. ఫ్రెష్గా పట్టుకుంటే మళ్ళీ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆనియన్, బ్రౌన్ ఆనియన్ నేను ఒక 4-5 గడ్డలు ఉల్లిగడ్డలు గొలుచుకున్నా. ఇవైతే అన్నం కేసేస్తాను లాస్ట్ వేసి. ఇక మసాలా అన్నది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనము ఏంటంటే అన్నీ నేను కొలతలతో చెప్పినాయి, ఇట్లే కొలతలతో చేసి చూడుది. ఇక ఏంటంటే ఇట్లా కలిపేసి ఒక అర్ధగంట పెట్టినామంటే సూపర్ అవుతుంది, మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. చేసుకోండి. చేసుకుంటేనే మనం ఏదే కానీ బయట కొనుక్కుంటే ఎంత రాదు. మనం చేసి పెట్టినామంటే పిల్లలకు 2 ముక్కలు వేసి బిర్యానీ రైస్ పెట్టినామంటే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు. మనం మటన్ తింటామా, చికెన్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చేసుకోరు. అట్లా కూడా చికెన్ కూడా ఈ ప్రాసెస్లో కొందరు చికెన్కి ఇష్టం ఉంటుంది. నాన్నాక నేను చెప్తా. గరంగా ఆయిల్ పోసిన ఈ ఆనియన్ కొలిచిందే ఎట్లున్నదని అనుకోకుండా ఇది కంప్లీట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోండి. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, మీకు క్లియర్గా చూపిస్తున్నా. ఆనియన్ ఒక చిన్న గడ్డ. ఆనియన్ బ్రౌన్ ఆనియన్ వేసినావు కదా, ఇట్లా వేసుకొని కొద్దిగా గోలితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు అంతే వేసిన కదా. ఇంట్లోనైతే వేసింది పక్క చూసిరు కదా. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది మసాలా అన్నది ఎట్లా టేస్ట్గా అవుతుంది, రెస్టారెంట్ స్టైల్ ఎట్లా అవుతుంది అని ఊరికే అంటారు కదా. రెస్టారెంట్ స్టైల్ అంటే కొన్ని రకాలు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కాబట్టి అట్లా వేసుకోండి. కొన్ని రకాలు ఉడక కొన్ని హోటళ్ళల్లో వేస్తారు. ఉడకాలి, ఇది ఉడకాలి. నేను వాటర్ పోస్తా కొద్దిగా, ఒక గిన్నెలని వాటర్ పోస్తున్నా. ఈ గ్లాస్ పడుతుంది అనుకో, గ్లాస్ కంటే తక్కువండి. ఇప్పుడు ఉడకాలి, మెత్తగా ఉడకాలి. ఉడికితేనే మనకు బిర్యానీ అన్నది మంచిగా ఉంటుంది. ఈ రకంగా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు వట్టిగా మూత పెట్టుకుంది. మీరు 2 విజిల్లు పెట్టుకునే ఉంటే మీ ఇష్టం. ఎట్లా మీ కుక్కర్ లేని వాళ్ళు వట్టిగా మూత పెట్టుకోవచ్చు. నేను అది చెప్తున్నా. ఉన్నోళ్ళు అందరికి ఉంటున్నాయి, ఏవైనా అది మనం అనుకున్నాడు తక్కువ, అందరికి ఉంటున్నాయి. 2 విజిల్లు పెట్టుకున్నాక నేను చెప్తాను. ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటా. చూడు, 2 విజిల్ రావాలి. 2 విజిల్ రావాలి. నేను 1/2 కేజీ బియ్యానికి ఇక వాటర్ అన్నది రైస్ ఉడికేటంత పెట్టుకుంటామా, మనం ఎక్కువ పెట్టుకుంటాం, మన ఇష్టం. ఎంతో అందరూ కొద్ది పోసేసుకున్నాం. ఒక 4 గ్లాసులు పెట్టేస్తున్నా. 1/2 కేజీ రైస్, 1/2 కేజీ మటన్కు 1/2 కేజీ. మనం ఎక్కువ ఉడికేసుకోవచ్చు రైస్, మీరే ఇష్టం. ముక్కలు తక్కువ అయితే కావచ్చు కానీ. బండ పువ్వు, లవంగాలు ఒక స్టార్, ఇలాచి, దాల్చిన చెక్క, ఇంతే. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నెయ్యి వేసుకున్నా సరే, ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా గుల్లగా వస్తుంది అన్నం. కొద్దిగా ఉప్పు వేస్తాం. ఇంతే అని చెప్తున్నాం, ఉప్పు వేస్తాం. ఎక్కువ కాదు ప్రాసెస్. అందరూ చేసుకున్నందుకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను సింపుల్గా చూపించాలని అనుకుంటున్నా. మనకు సముద్రం నీళ్ళు ఎక్కువ ఉండాలి.
ఎట్లా అంటే కొద్దిగా ఉప్పు ఉండాలి, అన్నంకు మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకుంటాం. నీళ్ళు మసిలినాక రైస్ వేసేసుకుంటే మనకి ఇది ఉడుకుతుంది, అది అవుతుంది. అది మళ్ళీ చేసేసుకోవచ్చు, ఏమంత పని ఉండదు. ఇట్లా వేసేసుకోవచ్చు. మూత పెట్టేస్తుంది. మసలది, వాటర్ మసలది, ఉడకాలి. ఎసరు ఇట్లా మసలాలి. మసలంది మనం మసలంది వేయద్దు ఎప్పుడు ఉడక. నేను 2 సార్లు కడిగినాకనే నీళ్ళు పోసి పెట్టినా. మంచి నీళ్ళు పోయిండ్రి మంచిగా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత మంచిది. నీట్గా వేసుకున్నది చూడాలి. ఇది ఎంతవరకు ఉడకాలంటే నేను చూపిస్తా. ఉడికేటప్పుడు ఉడికినాక మనకు బాగా ఉడకద్దు, పలుకు మీద ఇట్లా ఇరగాలి అంతే. మళ్ళా మనం రైస్ తోటి ఉడుకుతుంది కదా, మెత్తగా అవుతుంది అన్నట్టు. మనకు ఇట్లా పుల్లలు ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. ఎప్పుడు ఉడక మనం చేసుకునేది కొద్దిగల్లే ఉంటుంది, కొద్దిగల్లే మిస్టేక్ చేస్తాం. మిస్టేక్ చేస్తే అది మంచిగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకోండి. ఇది కొద్దిగా ఉడకని కొంచెం ఉలవడ్డాక నేను చెప్తాను. మూత పెట్టేసి ఇటు తీద్దాం. ఇది 2 విజిల్ పెట్టినా ఈ రకంగా ఉడికిపోయింది. ఇట్లా అంటే ఇట్లా ఇరగాలి, ఇరుగుతుంది అంతే. ఈ 2 వక్కలు అయింది. ఇట్లా మెత్తగా కావద్దు, ఇట్లా ఇరగాలి. ఇట్లా ఇరగాలి, మెత్తగా కావద్దు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇది 2 విజిల్ వచ్చింది. ఇట్లా ఉన్నప్పుడు మనం అన్నంకు రైస్ ఉడుకుతుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు వేస్తే మనకు రైస్ గురక పట్టుకుంటుంది. ఇప్పుడు మనము ఆ రైస్ అయితే ఉడికింది లేదు కదా, బాగా ఉడికింది లేదు కదా, మనం ఈ వాటర్ తీసేస్తాం. వేసేసుకుందాం. నీళ్ళు ఏం వేయకూడదుగా, అవే వాటర్ ఉంటాయి. మొత్తం ఏం లేకుండా తీసేసి ఇట్లా వేసుకుందాం. రైస్ ఉడక మసాలా అంతా పట్టుకుంటుంది. సింపుల్గానే మనం టేస్ట్గా వేసుకునేది చూడాలి. మొత్తం పంపేసుకుందాము. ఒక బౌల్ ఉంటుంది కదా, ఇట్లా తీసుకొని ఇట్లా పోసేసుకోండి. వాటర్ కావాలంటే మనం ఇవి కర్రీస్కైనా వాడుకోవచ్చు. వాడుకునేది వేస్ట్ పోయేది ఏముండదు. తాగాలనుకుంటే తాగచ్చు, గంజిలాగా. మనం గంజి తాగుతామని అంటాం కదా, ఇదే గంజి. అది తాగచ్చు, గ్లాసులో పోసుకుని తాగచ్చు. అన్ని మసాలా మంచిగా పట్టుకుంటుంది కదా, మంచిగా ఉంటుంది. ఇట్లా కొట్టద్దు అంటారు, నేను కొట్టినా, నేనే చెప్తా. ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు వేసుకుంటే ఆరోగ్యానికి గుడక మంచిది. వేసుకునే చూడండి, పిల్లలకు గుడక ఆరోగ్యానికి మంచిది. మనము కుంకుమ పువ్వు బెనిఫిట్ ఎంత ఉంటుందో మీరు తెలుసుకోండి. ఆనియన్ అన్నది ఎక్కువనే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇట్లా డెకరేషన్ అన్నది చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర పుదీనా వేసినా కూడా ఇట్లా వేసుకోండి, కమ్మగా వస్తుంది. మీరు ఉడికి వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటే నెయ్యి. నెయ్యి ఉంటే బాగుంటుంది. రెండు టీ స్పూన్లు వేసిన. ఇప్పుడు మూత టైట్గానే పెట్టుకుందాం, ఉమ్మగలో పెట్టుకుందాం. ఒక విజిల్ పెట్టుకుందాం. ఒక విజిల్ స్మెల్ ఇట్లా వస్తుంది అంటారు. టైం బాగా అయింది, లేట్ అయిపోయింది. టిఫిన్ చేసేది సండే లేట్ చేస్తాం అంతే. ఇట్లా అంటే
మనకు ఇట్లా అంటకుంటే బాగుంటుంది. ఇంత పొలం సూపర్. పీసెస్ అయితే కిందకు ఉన్నాయి. జాగ్రత్తగా కలపాలి. అన్నము కలిపేటప్పుడు వేసుకునేటప్పుడు అట్లా జ్యూస్ ఉన్నది చూడు పాయింట్ ఇట్లా కాలుతుంది. ఉడికింది ఇట్లా ఫస్టే ఉడికించుకున్నాం కాబట్టి రెడీ. రెడీ. ఏ మాత్రం మాడలేదు. ఇంత పొలలు ఏ చల్లగా అయితే ఇంకా మనకు ఇట్లా అవుతుంది బాగుంటుంది. రెడీ. ఓకే. మస్తు స్మెల్ వస్తుంది. స్మెల్ వల్ల కొడుతుంది కదా, ఇస్తుంది. సూపర్. రెడీ. రెడీ. మటన్ బిర్యానీ రెడీ. కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపింది. ఈ షార్ట్ కట్లా ఇట్లా ఈ రకంగా చూపించిన ఈ రకంగా చేసుకుంటే మళ్ళీ చేసుకుంది ఇట్లా ముక్క ఉడక టేస్ట్గా ఇట్లాంటి ఇట్లా తిరుగుతుంది, కాలుతుంది, ముట్టస్తుంది. వేడిగా ఉంది. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఏంటి. ఇక మన వీడియోస్ అన్నది రన్నింగ్ అవుతుంటాయి, మనకు లైక్లు ఇస్తుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకోండి. సింపుల్గానే ఎట్లా చేసుకుందాం మనం. ఇక నోట్లకు ఇట్లా అలా జలం వస్తుంది, ఇట్లా కొడుతుంది. టైం బాగా అయిపోయింది ఇక చేసేటకు. ఏంటంటే లేట్గా మొదలు పెట్టుకున్నా తొందరగా అయిపోయింది. తొందరగా అయ్యేది నేను ఇట్లా ఈ రకంగా షార్ట్ కట్లో చూపించిన తొందరగా అయిపోతుంది. ఇట్లా వేసుకోండి. లైక్లు ఏంటమ్మా. సరే ఉంటామ్మా. మటన్ బిర్యానీ ఎట్లా చేసిన అన్నది చూడు, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. బాగా కాలుతుంది. ఇక సింపుల్గా ఏంటంటే మనము టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది. సింపుల్ అని అనుకోకూడదు, టేస్ట్ అయితే ఏం మాత్రం తగ్గది, అంత బాగుంటుంది. ఇక ఇట్లా ఏంటంటే అప్పటికప్పుడు వేసుకుని తినచ్చు. ఒక అర్ధగంట నానబెట్టుకున్నామంటే, మటన్ నానబెట్టుకున్నామంటే ఇట్లా అంటే ఇట్లా ఉడికిపోయిందిరా, ఇట్లా అంటే ఇట్లా వట్టింది ఉడికిపోతుంది. ఇట్లా ఉడకాలి, ఇట్లా ఉడికితేనే బాగుంటుంది. నక్షత్రం ఇట్టారా ముక్క పెడతారా, మా మన్మరాల్లో పెడుతున్నా చూడండి. కాలుతుంది. ఎగ్గు ఇస్తా, ఇగో ఎగ్గు తర్వాత ఫస్ట్ బిర్యానీ తినుకో. కాలుతుంది. ఎట్లుంది చెప్పాలి. చేతుడా నెక్స్ట్ చేతుడా ఎగ్గు తర్వాత తిను. ఎగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎగ్గు టేస్ట్ చెప్పాలి. కాలుతుంది. నోరు కాలకి ఇట్లా కాలిందా, నోరు కాలిందా. టేస్ట్ ఎట్లుంది చెప్పు, చెప్పరా. ఆమె ఎగ్గు పట్టుకుంది, కాలింది. మళ్ళీ ఒకటి పెడుతుందా, చల్లగైందా. నాకు కీర అంటే ఇష్టం, బాగా ఇష్టము, అందుకనే కీర. నీకు పెడుతుందా ఒకటి పెడుతుందా. తిన్నాలా, ఇంత బాగుంది. సూపరా. పొరలు గరం ఉన్నది కాబట్టి ఇట్లా కీర, ఆనియను, ఒక నిమ్మవక్క ఇట్లా పెట్టుకొని కొంచెం నిమ్మకాయ వండుకొని తింటే అంత కమ్మ ఉంటుంది. ఇప్పుడు సూపరా. కమ్మ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మళ్ళా. లైక్ చేయండి అమ్మా, తినుకుంటుంటున్నా, నేను మర్చిపోతున్నా చెప్పడానికి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపించండి. ఇట్లా సపోర్ట్ చేయండి. నాకు మీకు ముందు మంచి వీడియోస్ ఉంటుంది, మీ ముందు ఉంటా. మీరు సపోర్ట్ చేసేది కాబట్టి నేను దాకా వచ్చిన ఇంకా కూడా మీరు నన్ను పొడిగిస్తేనే నేను మీ ముందు ఉంటా. సరేనా, ఉంటా మరి.